రెండో రోజు రాత్రి 10:30 భరణి, ఇమాన్యుయల్ సిద్ధంగా ఉండండి. ఆల్ ది బెస్ట్ భరణి గారు. ఇద్దరికి అన్ఫేర్ చేయలేము. గ్రేట్ గ్రేట్ గ్రేట్. బిగ్ బాస్, ఐ నామినేట్ సంజన గారు. ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే హౌస్లో 15 మెంబర్స్ ఉన్నారు. అంటే ఏ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడినా, ఒకవేళ 14 మెంబర్స్ ఒక సైడ్ ఒక మాట మాట్లాడినా 14 మంది మాట కూడా ఆవిడ ఒప్పుకోవట్లేదు. అది ప్రాపర్ రీజన్ అయి ఉన్నా సరే ఆవిడ ఒప్పుకోవట్లేదు. ఫర్దర్ టాస్క్లో ఆవిడ ఫిట్ కాదు కాబట్టి, ఫర్దర్ కాస్ట్లో ఫిట్నెస్ తక్కువ కాబట్టి ఆ రీజన్తో కూడా నేను నామినేట్ చేస్తున్నాను. నా ఫిట్నెస్ తక్కువ, ఫర్దర్ టాస్క్లో ఫిట్నెస్ తక్కువ. థ్యాంక్ యూ. సంజన గారు, ఫస్ట్లీ నిన్న నామినేట్ కలిపి చేసామన్నమాట. అక్కడ ఫస్ట్ థింగ్ నాకు ఏమనిపించిందంటే, చాలా పాయింట్స్ మీరు కొంచెం డైల్యూట్ చేయడానికి, కొంచెం డిస్ట్రాక్ట్ చేయడానికి, మెయిన్ పాయింట్ అట్లా కాకుండా తిప్పి తిప్పి ఒక పాయింట్ మీద ఏదో చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. ఫస్ట్లీ నిన్న అయిపోయింది. నిన్న ఈరోజు 14 మెంబర్స్ అన్నారు, అందరూ అపోజ్ చేశారు. నిజం చెప్పాలంటే నార్మల్గా బిగ్ బాస్ హౌస్ కాకుండా ఇంట్లో అయినా సరే ఒకరికి ఇబ్బంది కలుగుతుందిరా నా వల్ల అంటే మనం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ మీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చారు అంటే కామన్ హౌస్. మిగతా 7 మంది అమ్మాయిలు, అబ్బాయిలను వదిలేసి పెడితే అమ్మాయిలు అందరూ వచ్చి కూడా ఏమండి మీరు అలా పెట్టడం ప్రాబ్లం అండి, మాకు వద్దు అన్నా కూడా లేదు, నేను అట్లానే ఉంటా, నేను ఆ స్టాండ్ మీద ఉంటా, అది స్టాండే కరెక్ట్ కాదు. అండ్ మీరు అదంతా కూడా చేసింది ఒక ఫుటేజ్ కోసం, ఏదో నన్ను కార్నర్ చేస్తున్నారా అని ఫీలింగ్ తెప్పించడానికి కోసం. నేను నామినేట్ అయ్యాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇట్లా నన్ను చేస్తున్నారు అని చెప్పి మీరు ఏదో క్రియేట్ చేయడానికి చేసిందే ఉంది. మీ ఐడెంటిటీ మీకు ఉందండి, నేనేం కాదనను. బట్ మీరు యూజ్ చేసే వర్డ్స్ కూడా చీప్ అని యూజ్ చేశాడు. బ్యాక్ బిచ్చింగ్ అనేది గాసిపింగ్ అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. బట్ నో, అది కూడా మీరు వేరేలా తీసుకెళ్ళడానికి ట్రై చేశారనమాట. యాక్చువల్లీ ఇప్పుడైతే ఇతను చెప్పారు కానీ మీరు నామినేట్ అయ్యారు. నేను ఇతను పాయింట్స్ ఒప్పుకున్నా సరే మిమ్మల్ని అయితే నేను నామినేట్ చేయట్లేదు ఇక్కడ. తనుజ గారు, క్లియర్ రా, ఇది కత్తి క్లియర్. స్టేజ్ మీద నేను ఇన్నోసెంట్ అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. ఇన్నోసెంట్ అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ డే వచ్చిన దగ్గర నుంచి కూడా ఇండైరెక్ట్ గా ఏదో కామనర్స్ అన్న చెప్పి ఒక కమెంట్ వేయడం మొదలు పెట్టారు. ఏం కామెంట్? ఫస్ట్ డే మాకు ఇక్కడ టాస్క్ వచ్చినప్పుడు ఓనర్స్ టెనెన్స్ అని అన్నప్పుడు లోపలికి రాకూడదు ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరేమొచ్చి లోపలికి వస్తున్నారు, అయినా సరే ఓనర్స్ కదా మీకు తెలియాలి, మీరు అందరూ కలిపేసి ఉన్నారా, మీరు డెసిషన్ తీసుకున్నారా అంటే మీరు ఒక స్టాండ్ లేదా అన్నట్టు చాలానే కమెంట్స్ వస్తూనే ఉన్నాయి మీ దగ్గర నుంచి. ఒక నిమిషం, మీ ఎవరికైనా అనిపించిందా అలాగా? ఫస్ట్ డే అనిపించింది ఫన్ వే, నాకు అర్థమే కాలేదు మీరు చెప్తున్న పాయింట్. ఏమో అంటున్నాం టెనెంట్స్ లగ్జరీస్ అని చెప్పి, మీరు ఫన్ వేలోనే అనాలనుకుంటున్నారు కానీ మాకు అది ఫన్ అనిపించలేదు. మాకు అది ఫన్ వేలో అనిపించలేదు, తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు కానీ మాకు అది ఫన్. అండ్ నాకు ఇప్పటికీ కూడా పాయింట్ అర్థం కాలేదు. నిన్న కూడా ఏంటంటే మాకు ఇచ్చేయొచ్చు కదా, మేము డిసైడ్ చేస్తాము, మాకు తెలుసు కదా అంటే ఓనర్స్ అనేది మేము, మా ఇష్టం బట్టి జరగాలి, మేము ఏం చెప్తే అది మీరు చెయ్యాలి. అలా కాకుండా మాకు తెలుసు కదా మేము చేస్తాము, మీరు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు 10 మంది చెప్తున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక డిఫరెన్షియేషన్ ఉంటది. లైక్ ఎక్కడో ఒక చిరాకు పడుతూ చేస్తున్నట్టు అనిపించింది ఇందాక కూడా కుకింగ్ ది. నేను చిరాకు పడుతున్నట్టు మీకు అనిపించింది, మీరు చెప్పింది నేను వండాలి, మీరు చెప్పింది నేను చేయాలి, కరెక్ట్. మీరు చెప్పింది ఒకేసారి అందరూ డిసిషన్ తీసుకొని చెప్తే నేను చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. మీరు డిస్కస్ చేయడానికి గంట తీసుకుంటున్నారు. ఒకరు వచ్చి ఒకసారి ఒకటి చెప్తారు, ఇంకొకరు వచ్చేసి ఇంకొకసారి చెప్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఆఫ్టర్నూన్ ఏం చేయాలి అనేది మార్నింగ్ నుంచి అడుగుతున్నాం. అందరూ ఒక డిసిషన్ వచ్చారు, ఏంటి పప్పు చేయాలి అండ్ వాట్ ఇట్ కాల్డ్ ఆలు ఫ్రై చేయాలి, అన్నం వండాలి అనేసి. నేను ఒప్పుకున్నానా లేదా? ఇప్పుడు సార్ నేను అక్కడ మాట్లాడుతున్నా, సార్ నేను అక్కడ మాట్లాడుతున్నా, సార్ నేను అక్కడ మాట్లాడుతున్నా, సరే మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం వాయిస్ రేస్, మీరు వాయిస్ రేస్ చేయకండి, మీరు వాయిస్ రేస్ చేయకండి. ఇది నామినేషన్, ఇది నామినేషన్, మీరు వాయిస్ రేస్ చేయకండి.
నేను పొద్దున్న టాలరేట్ చేస్తున్నా, మాట్లాడండి. నిన్న కూడా టాలరేట్ చేశా, మధ్యలో మాట్లాడతా మాట్లాడండి. మధ్యలో కూడా మాట్లాడతా. మీరు ఆన్సర్ చేయండి, మేము చెప్తాం తర్వాత. మానిటర్ నేను కదా, మానిటర్ నేను కదా, నాకు వచ్చిన పాయింట్స్ నేను కూడా పెట్టా. మిమ్మల్ని అడిగింది కాబట్టి నేను ఊరుకున్నాను ఇందాక యాక్చువల్లీ. ఓకే ప్రియా, కెన్ ఐ? ఒకరు వస్తారు ఆయిల్లో ఫ్రై చేస్తారు, ఎందుకు ఇంత ఇదేలా నాకు ఒకసారి రెసిపీ చెప్పమంటారు. ఇంకొకరు వస్తారు రైస్ ఎంత పెట్టారు, సరిపోతుందా, సరిపోకపోతే ఏంటి. అందుకే నేను ముందే చెప్పేస్తున్నా, ఒకవేళ ఫుడ్లో ఏమైనా మీకు ప్రాబ్లం వస్తే, ఒకవేళ ఫుడ్ సరి అవ్వకపోతే, ఒకవేళ మీకు లైక్ ఓవర్ ఫుడ్ అయిపోతే మీ డిసిషన్ నాకు చెప్పండి అని నేను క్లారిటీ తీసుకున్నానా లేదా? ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. మీరు మాట్లాడేటప్పుడు నేను మీతోనే మాట్లాడుతున్నా. మీరు టీమ్ డిసిషన్ కదా, మీరు టీమ్ కదా డిసిషన్ టీమ్ అడుగుతున్నా. బికాస్ మీ అందరినీ అడిగి నేను డిసిషన్ తీసుకున్నాక మాకేం ప్రాబ్లం లేదు, మిగిలిపోతే మేము తినగలుగుతాం, మాకేం ప్రాబ్లం లేదు. మీరు ఎలా వండితే మేము తింటాను అన్నాక కూడా మీరు వచ్చి వంట సరి అట్లా ఏం వేస్తున్నారు, ఇట్లా ఏం వేస్తున్నారు, అదెంత పెడుతున్నారు, ఇదెంత పెడుతున్నారు, మా వాళ్ళకి ఆమ్లెట్ కావాలంట, వీళ్ళకి మసాలా కావాలంట, వీళ్ళకి మేము మనసు మాకు నచ్చింది మేము చేయించుకోవచ్చు. మరి అంటున్నప్పుడు సింపతి సెంటిమెంట్ డైలాగ్ ఎందుకు? పాపం కదా, వదిలేదాం, పాపం కదా, అలసిపోతారు, పాపం కదా, ఎందుకు సింపతి డైలాగ్? చెప్పారు ఫుడ్ బాగుంది అంటున్నారు, బాగా చేశారు అంటున్నారు, దాంట్లో నచ్చిన ఫుడ్ రాలేదు కదా, బాగా నచ్చింది ఫుడ్ రాలేదు కదా అంటే దాని అర్థం ఉందా? వండినంత బాగానే తింటున్నారు, బాగుంది అని తింటున్నారు, నేను తినను ఇప్పుడు తింటాను అంటున్నారు. అంత ఎంజాయ్ చేసి తినేటప్పుడు కంప్లైంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వద్దు, అవును, నేను నాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నాది ఇంకా అదే పాయింట్ అది మీరు మధ్యలో మాట్లాడదు, మీరు మధ్యలో మాట్లాడదు. చాలా తప్పు మీరు మాట్లాడేది అర్థమైంది. మధ్యాహ్నం ఇలా బిహేవ్ చేశారు. ఇవాళ ఒక పూట ముద్ద పెట్టడానికి కోసం అసలు ఒక డే కూడా కంప్లీట్ అవ్వాలా. నేను రాత్రి ఏం తిన్నా, మీ ఫుడ్ వచ్చింది, అర్థమైందా? మీరు ఒక రోజు మధ్యాహ్నానికి మీరు సమయం కోల్పోయారు. ఒకసారి కొంచెం రైస్ పెట్టమని చెప్పి అడిగాము, ఒక 1 to 1 మాట్లాడుకోవచ్చు. ఏమంటే రైస్ సరిపోతుంది, ఎక్కువైపోతుంది చూసుకోండి అని చెప్పి అంటే అయిపోయేది. అన్ని పాయింట్స్ క్లారిఫై చేస్తాను. ఫస్ట్ ఏమన్నారు? ఫస్ట్ మీ టీం అడగండి. కాదురా, ఈ పాయింట్ నేను క్లారిఫై చేయ. బాగుంది అంటే ఇప్పుడు మాకు నచ్చింది, మీరు కుక్ చేయలేదు, కానీ మీరు వంట చేసింది మాకు నచ్చింది అని చెప్పాం. బట్ మేము అడిగింది ఒకటి, మీరు చేసింది ఒకటి. అంటే ఇప్పుడు చేసిన పొటాటో ఫ్రై కాదండి, మరి ఏంటది? పొటాటో కర్రీలా ఉంది యాక్చువల్లీ, అది కుర్మా టైప్ కర్రీలా, ఆ టైప్ లో. ఇప్పుడు బిగ్ బాస్ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళండి అన్నప్పుడు నేను లోపలికి వెళ్ళి కూడా వాళ్ళకి ఫుడ్ పెట్టలేదు, టైం టేకింగ్ అన్న లైక్ టైం ఎక్కువ తీసేసుకున్నారు. బాగుంది అని చెప్తే నిజంగానే మాకు చేసింది. ఒక్క నిమిషం శ్రీజ, బిగ్ బాస్ మళ్ళీ మీరు వెళ్ళండి లోపలికి అనగానే పరిగెత్తుకొని వచ్చేసేసరికి అంత ఆయిల్ కి ఆల్రెడీ మీరు మిక్స్ చేసేసి ఉన్నారు. దాంట్లో గార్లిక్ అంతా వేసేసాక ఇంకా నాకేం ఆప్షన్ ఉంది దాన్ని ఫ్రై చేయడానికి? అందులో ఆయిల్ ఎక్కువ అయిందే తప్పితే కర్రీ పాడవలేదు కదా. ఇప్పుడు అడిగారు కదా మీరు ఫ్రైలా లేదా అని. ఇప్పుడు ఎవరు పాడు చేశారు? అడిగారు ఫ్రై చేశారు. ఎవరు పాడు చేశారు? ఇప్పుడు ఎవరు పాడు చేశారు? పాడు చేశారు అనట్లేదు, మేము ఒకటి అడిగితే ఒకటి చేశారు అంటున్నారు. అది ఫ్రై ఫస్ట్లీ అది ఆయిల్ లో వదిలేసి వెళ్ళిపోతే మేము బయట తీసాం, మేము వేయలేదు కదా, ఆఫ్ చేసి వెళ్ళిపోయారు మీరు. బిగ్ బాస్ చెప్పినప్పుడు లేదు బిగ్ బాస్ నేను వండుతాను. ఇప్పుడు మీరు బిగ్ బాస్ చెప్పింది విన్నారా? మీరు లేరు అక్కడ. ఇంకోటి, ఇప్పుడు బిగ్ బాస్ గారు ఏమన్నారు? మీకు నచ్చింది నచ్చినట్టు చేయించుకోమన్నారు. మాకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. అడగడంలో తప్పేమంటే ఏం చేస్తున్నారని అడగడంలో తప్పేంటి? తప్పేంటి చెప్పండి. తప్పేమంటారు? ఎవరు తప్పన్నారు? వచ్చి చెప్పడం సింపతీస్ ఈ డైలాగ్ మాట్లాడుకోవాలి కనీసం. నిన్నటి నుంచే టాస్క్ స్టార్ట్ అయిపోయింది, నిన్నటి నుంచే మీకు ఫుడ్ వచ్చింది. నిన్న నాకు ఆకలేస్తుంది, నేను అంత సింపతి అని ఆలోచించకుండా నేను అంత స్ట్రాంగ్ స్ట్రిక్ట్ గా ఉండింటే నేను చెయ్యండి అక్క, నా ఒక్కదానికైనా నాకు నచ్చింది ఏదో ఫ్రైడ్ రైస్ చేసేయండి అని అడిగేదాన్ని. కానీ నా ఒక్కదాని కోసం, అవును నేను మిమ్మల్ని ఏం అనట్లేదు, సింపతి అంటే మాకు పొద్దున ఫుడ్ మేము అడిగినట్టు మాకు వచ్చింది, మేము చాలా ఇంప్రెస్ అయ్యాము. అది సింపతి కాదు, ఏం కాదు. మీరేదో జాలి అని మీరు జాలి వర్డ్స్ సింపతి వర్డ్స్ వాడారు. జాలి పడలేదు, మేము సింపతి పడలేదు. మాకు నచ్చి మీకు ఒక అప్రిషియేషన్ లాగా కాఫీ ఇచ్చాం అంతే. అండ్ ఇంకొకటి శ్రీజ పాయింట్ కి యాడ్ చేస్తున్నాను, మీరు ఇరిటేటింగ్ గానే చేస్తున్నారు. నేను ఈ రోజు చేస్తున్నాను. చాలా ఇరిటేటింగ్. ఒక్క నిమిషం శ్రీజ,
ఇప్పుడు మీకు కావాల్సింది వండించుకొని తినమన్నారు బిగ్ బాస్. అవును. అది కరెక్ట్, నేను ఒప్పుకుంటా. మీరు కావాల్సింది వండించుకొని తినండి, కాదనట్లేదు. ఒక్కరొకరు ఒక్కొక్కసారి వచ్చి అది ఇది ఇది అది అని చెప్తే కరెక్ట్ సార్, మీరు చాలా బాగుంది సార్. సూపర్ బాడీ లాంగ్వేజ్ మీ మాటే బాగాలేదు. మీరు అలా మాట్లాడొద్దు. నా బాడీ లాంగ్వేజ్ గురించి, నా మాటల గురించి మీరు మాట్లాడాల్సిన రైట్ లేదు. తనుజ గారిని చెప్తుంటే మీరు మాట్లాడకండి, ఆపండి సార్ అని రూష్ గా వెళ్ళిపోయారు అక్కడ ర్యాష్ గా. మీ బిహేవియర్ చెక్ చేసి ఎలాగా చెక్ చేసుకునేది నాకు తెలుసు. మాట్లాడేటప్పుడు అది ఇప్పుడు అర్థమవుతుంది, ఎంతమంది చెప్తున్నాము. మీ బిహేవియర్ చెక్ ఇక్కడ చేసుకోండి. మేము ఓనర్స్, మీరు ఓనర్ అర్థం కాక. మధ్యాహ్నం నిజంగానే ఫుడ్ బర్నీ గారు ఇంకా మాకు రిసీవింగ్ గా మంచిగా అనిపించారు కానీ ఆమ్లెట్ లో సాల్ట్ ఎక్కువైంది. బట్ మేము అర్థం చేసుకున్నాం, మీరు కూడా వచ్చి చెప్పారు చేస్తా అని. మేము మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మనుషులో చూడట్లేదు అంటున్నారు. అది వెరీ రాంగ్ థింగ్. ఈ టాస్క్ లో జరిగిందే నేను క్లియర్ కట్ గా చెప్తా. రీతు వచ్చింది, తనకి తగిలింది, మీరు కన్సర్న్ కూడా చూపించిన అవసరం లేదు, ఎందుకంటే మీరు పానిక్ అయి ఉంటారు, మీరు కూడా కాంపిటీషన్ లో ఉన్నారు కాబట్టి. బట్ ఆ పాయింట్ లో ఆమె నా అడ్డొచ్చింది అందుకే ఇట్లాగా అయింది అన్నట్టు మాట్లాడితే ఆ పిల్ల వెంటనే ఈ టిష్యూ తీస్తుంటే అది తీసేసి మరి మీకు డిఫెండ్ చేసుకోవాలని ఆ పిల్ల ట్రై చేస్తుంది. అండ్ రీతు వచ్చింది, మీరు హక్ చేసుకున్నారు, ఇక్కడ కూర్చున్నాక కూడా మీరు ఫస్ట్ పాయింట్ ఎలా తగిలిందిరా నీకు, నువ్వు అడ్డొచ్చావా రాకపోతే వెళ్ళావా అని చెప్పి అడిగారు. అక్కడ అవసరం లేదనిపించింది నాకు. ఇప్పుడు అడిగే దాంట్లో తప్పేముంది? ఆ పిల్ల తనకి బాలేదు కదండి, మీరే కదా అంటున్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడు తనకి అలా జరిగింది, అప్పుడు చెయ్యి అడ్డ పెట్టావేమో అందుకే పడ్డావు అని నేను అన్నా, ఒప్పుకుంటా. నేను ఏ సెన్స్ లో అడిగానంటే నాకు తెలీదు తను ఎలా పడ్డిదో. ఓకే, నన్ను ఆపడానికి వచ్చి ఏమైనా తగిలిందా అనే సెన్స్ లో తప్ప. ఓకే ప్లీజ్, నేను మాట్లాడలేదు. ఆ సెన్స్ లో చెప్పానే తప్ప ఏదో లైక్ ఓ నువ్వు నన్ను ఆపడానికి వచ్చి నీకు తగిలిందా అనే సెన్స్ లో నేను చెప్పలేదు. లోపలికి వెళ్ళి వచ్చాక కూడా నేను ఫస్ట్ సారీ చెప్పా, తను కూర్చున్నాక అడిగా ఎట్లా తగిలింది, నువ్వు ఎట్లా పడ్డావు, అందులో తప్పేముంది? మీ పాయింట్ ఏదో ప్రూవ్ ఇప్పుడు ఎలా పడ్డావన్న దాంట్లో తప్పేముంది? మీరు ఏమన్నారు? ఎలా పడ్డావంట? అవును తప్పుంది. నేను ఇక్కడ వస్తుంది అది తుడుచుకుంటున్నా, నాకేమవుతుంది అని దాంట్లో ఉన్నా, నన్ను ఆపడానికి ట్రై చేసి పడి ఉంటది అని అన్నావు. నాకు అది ఎంత ఇరిటేటింగ్ గా ఉంటది అంటే, నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, నా బాధలో నేను ఉన్నా, నువ్వు ఉంటే పక్క నుండి చచ్చిన పాముని ఇంకా చంపుదామన్న రేంజ్ లో నువ్వు ఆపడానికి ట్రై చేసి పడింది అనుకుంటా అనే వరకు నేను నిజంగానే హర్ట్ అయ్యా. నువ్వు మాట్లాడింది నాకు నిజంగా అలానే అనిపించింది. నువ్వు సారీ చెప్పినప్పుడు కూడా నేను ఇట్స్ ఓకే అని అన్నాను తప్ప నేను రిసీవ్ చేసుకున్నాను, నాకు అర్థమైంది, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది అని మాత్రం నేను మాట్లాడలేదు. నువ్వు లోపల ఒకటి పెట్టుకొని బయట నువ్వు లోపల ఒకటి పెట్టుకుంటూ బయటకు పోర్ట్రే చేసే విధానం ఇంకోలా పోర్ట్రే చేస్తా. అది ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉంది. బట్ నేను ఎప్పుడూ నీతో ఆ నార్మల్ ఫ్రెండ్షిప్ తోనే ఉంటాను, కానీ ఆ సోల్ ఫ్రెండ్షిప్ తో అయితే నేను ఎప్పుడూ లేను. నాకు ఇప్పటి వరకు తెలియదు దట్ ఏదైనా జరిగితే ఎలా జరిగింది, ఏం జరిగింది అని అడగకూడదు అనే విషయం నాకు ఇప్పటి వరకు. ఎలా జరిగింది అని అడగొచ్చు తనుజ, కానీ ఫస్ట్ నువ్వు ఒక మాట అనేసి దాన్ని కవర్ చేయడానికి ఎలా జరిగింది అని ఆల్రెడీ సారీ చెప్పాను. నువ్వు సారీ చెప్పింది ఎప్పుడు? నువ్వు మాట అన్న తర్వాత సారీ చెప్తే జరగదు, మాట అనక ముందు సారీ చెప్పి జరుగుతుంది. ఓకే ఫైన్, మళ్ళీ ఐఎమ్ సో సారీ, నేను ఆ సెన్స్ లో నేను చెప్పలేదు. నీ సారీ అయితే నాట్ యాక్సెప్టబుల్. ఓకే ప్రాబ్లం లేదు, చేసినా చేయకపోయినా, బట్ నేనైతే వాంటెడ్ గా అయితే నేను చేయలేదు. మళ్ళీ నేను చెప్తున్నాను సారీ. పెట్టే వాళ్ళు ఎంత బాగా వండినా కూడా కొంచెం అన్నపూర్ణ లక్షణాలు ఉంటే బాగుంటది, కొంచెం అర్థం చేసుకునే సహనం ఓర్పు ఉంటే సరిపోతుంది. అది ఒక్క పూటలోనే ఇలా ఉంటే మాత్రం కష్టం కదా. బాగా వండారు, టేస్టీగా ఉంది, కొంచెం అటు నిజంగా ఫుడ్ బాగాలేదు అని అయితే నేను అన్నట్లే, బాగుంది, కానీ పెట్టే విధానంలో మాకు తినాలి అని అనిపించేలా ఉండాలి కదండి, అది మా పాయింట్. గో హెడ్. థ్యాంక్ యూ. రాత్రి 11 గంటలు. ఫుడ్ లేదు మనకి. లాస్ట్ లో ఏంటి లేదు, ఇప్పుడు చేయించుకోవాలి కదా. అదే చేయించుకోవాలంటున్నాను నేను. అరే కన్సిడరేట్ ఉన్నాం కానీ సింపతి చూపించట్లేదురా. మనం హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అంటూ ఉంటే తీసారా? వాళ్ళు తీసిండ్రు, అందుకనే ఓవర్ బనానాలు ఇవన్నీ కూడా లాస్ట్ లో వచ్చాయి. ఏం కాదు, అస్సలొద్దు నువ్వు సూపర్ ఆడావు. వచ్చిన రోజు మేము మాట్లాడతాం, టైం వచ్చిన రోజు మేము మాట్లాడతాం. ప్లీజ్ నువ్వు ఆడవద్దు, నువ్వు సూపర్ మాట్లాడావు. నువ్వు ఇది వాళ్ళది. ఓకే అమ్మా
నేను ఒకటి చెప్తా చూడు, వదిలేసి నువ్వు సూపర్ ఎక్స్ప్లెయిన్ చేసావు. నీ బిహేవియర్ ఏంటనేది జనాలకు తెలుసు, అంతే అంతే బంగారం. ఉడుకు మేము మాట్లాడొచ్చు కానీ మాకు అర్హత. గురించి మాట్లాడింది నచ్చలేదు, నీ బిహేవియర్ బాగాలేదు, నా గురించి కూడా నీ మాట బాగాలేదు. నెగిటివ్ ఎనర్జీ అనేది. ఓకే ఓకే ఇప్పుడు రీతు దాంట్లో నువ్వు తప్పని ఒప్పుకున్నావు, అది వదిలేసే. వాళ్ళ మాటలు అసలు నువ్వు పట్టించుకో, చంపేసి పొడిచి వదిలేసే. రీతు కరెక్ట్ గా లేచింది చూడు, ఎప్పటికైనా అంటుంది. ఈ పాయింట్ కూడా ఉంది, ఫుడ్ వేస్ట్ చేయకండి అన్నప్పుడు మధ్య వాడు పాడేసింది. నాకు ఇదేంటి నాకు తెలియదు పడేసింది అంటే నాకు నచ్చలేదు. ఎంత ఆ అమ్మాయి లోపల పెట్టుకుని కాదు. ఇంకొకటి నాకు నచ్చలేదు ఏంటంటే సంతూర్ది వచ్చింది కదా, సంతూర్ది నార్మల్ చూస్తున్నా, అక్కడ వెళ్ళి ఎవరితో పాటు అది వాళ్ళ కోసం, కానీ నువ్వు చూస్తున్నావా శ్రీ ఏం చేస్తుంది అది, అరే నేను ఏం చేస్తున్నాను, నేను ఏమైనా క్రైమ్ చేస్తున్నా? లేదు, నేను అలా చెప్పలేదు. సరే అంత అరు ఒక అమ్మాయి బిహేవియర్ బాగాలేదు, అమ్మాయి వండితే సరిపోదు, అన్నపూర్ణమ్మలా కనపడాలి, నీకు అన్నపూర్ణమ్మలా కనపడతానని చెప్పారా? కరెక్ట్ కాదు కదా. ఇది చాలా చిన్న ప్రాబ్లం, ఇది చిన్న ప్రాబ్లం గా చూడు. ఏమో ప్లీజ్ నేను చెప్పేది ఉంటా నువ్వు సూపర్, నువ్వు ప్లీజ్ నేను చెప్పేది ఉంటా, నువ్వు సూపర్. పెడితే అది అమ్మ చూస్తే నేను ఇట్లా ప్లీజ్ ఒకసారి ఏడవద్దు ప్లీజ్. ఆగండి అసలు నువ్వు ఏడ్చే పర్సన్వే కాదు, తనతో నువ్వు తర్వాత డిస్కస్ చేసుకో. తను ఏం ఫీల్ అయ్యే వ్యక్తి కాదు, తను మన అమ్మాయే, వదిలేసే. నువ్వు దాని గురించి వదిలొద్దు, ఓకే? వదిలేసే. నువ్వు కావాలని అనలేదు, బట్ ఆ టైం ఆ అమ్మాయికి అలా అర్థమైందేమో, మనం అర్థమయ్యేలా చెప్తాం. వదిలేసే. నువ్వు సూపర్ డిఫెండ్ చేసావు, సూపర్. ఒక్క మనిషివి టీం మొత్తానికి సమాధానం చెప్పావు, ఎక్కడ పాయింట్ కూడా దాటకుండా చెప్పావు. నువ్వు సూపర్ డిఫెండ్ చేసావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్. నేను అక్కడ నుంచి అది అనుకుంటున్నాను నేను మనసులో, బికాజ్ నువ్వు ఎక్కడ కంట్రోల్ తప్పలేదు. రాత్రి 11:45. ఓ కమాన్ అందరూ మీరు నామినేట్. నైస్ ఆన్ ఫైర్ మగాడ్రా బుజ్జే. సుజనా గారిని, సంజన గారిని, ఎందుకంటే చెప్తున్నాం కదండి, అదే ఇవాళ మార్నింగ్ కానీ నిన్న కానీ ఇష్యూస్ అది కొంచెం ఇరిటేట్గా అనిపించిందండి మాకు. ప్లస్ 15 మెంబర్స్ ఉన్నాం, 14 మెంబర్స్ ఫాలో అయ్యి ఒకరు ఫాలో అవ్వలేదు అంటూ ఏంటి అంటే మేము చెప్పింది వినట్లేదా, బిగ్ బాస్ చెప్పింది వినట్లేదా, ఏంటి రీజన్? దానికి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అలాగా. నాకు అది రీజన్ నచ్చలేదు. నాకు ప్రియా గారు కావాలి. సంజన గారి పాయింటే రిపీట్ అవుతుంది కాబట్టి మీకు సంజన గారు తప్ప వేరే నాకు ఆప్షన్ లేదు. మిగిలింది ఓన్లీ బర్నీ గారు. సంజన గారి పాయింట్ వ్యాలిడ్, కానీ నేను నామినేషన్ చేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. ఎట్లయినా ఎలిమినేషన్లో ఉన్నాను కదా. రామ్, సంజన గారు అయ్యారు కాబట్టే నేను ఇంకో నామినేషన్ సేమ్ రీజన్తో చెప్పడం ఇష్టం లేక తన డెసిషన్ చేంజ్ చేస్తున్నాను. మీరు వచ్చేసి నాకు ఫస్ట్ నుంచి అంత వైబ్ రాలేదు. ఈ రోజు మార్నింగ్ కూడా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు కదా అని డిస్కషన్ మొత్తం మీ ముందే అయింది. సార్తో మాట్లాడిన డిస్కషన్, నేను శ్రీజ మాట్లాడిన డిస్కషన్, షష్ఠి ఉన్నారు, మీరున్నారు కదా, మొత్తం ముగ్గురు విన్నారు. సో మేము అక్కడ మీ ముందే మాట్లాడుకున్నాం, ఏంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నా కూడా మేము ఫేస్ చేసుకుంటాము, మేము ఓనర్స్ కాబట్టి మేము తినొచ్చు, అది మా పాయింట్ ఉండే, మేము తినాలనుకున్నాము. రూల్స్ బ్రేకింగ్ వరకు వస్తే చాలా లిబర్టీతో అందరికీ ప్రతిరోజు ఏది అడిగినా ప్రతి ఒక్కటి ఇస్తూనే ఉన్నాం, రూల్స్ అగెన్స్ట్గా వెళ్ళి. ఈ రోజు మీ వరకు వచ్చేసరికి రూల్స్ మేము ఇవ్వాలన్నప్పుడు రూల్స్ కాదు అనడం అనేది రాంగ్. దానికోసమే మీరు నామినేట్ చేశారు, అంతే కదా? అంతే. ప్రొసీడ్. మీకు డిఫరెంట్ పాయింట్ ఏం లేదా? ఏం లేదు.
అర్ధరాత్రి 12 గంటలు. భరణి, టెనెంట్స్లోంచి నామినేట్ కానిది మీరొక్కరే. కాబట్టి నేను మీకో ప్రత్యేక అధికారాన్ని ఇస్తున్నాను. దాన్ని ఉపయోగించి సుత్తిని పొందలేక డేంజర్ జోన్లో ఉన్న ఇద్దరు ఓనర్స్ మనీష్ మరియు పవన్లోంచి ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపేందుకు తగిన కారణాలతో ఒకరిని నేరుగా నామినేట్ చేయండి. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుంది. మరి నేను డెమాన్ పవన్ని నామినేట్ చేస్తున్నాను బిగ్ బాస్. మనీష్ మాట్లాడే విధానం కానీ, అవతల మనిషిని అప్రోచ్ అయ్యే విధానం కానీ ఒక పొలైట్నెస్ ఉంటుంది. వెరాజ్ డెమాన్ పవన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇఫ్ ఐ సే సంథింగ్ ఒక చిన్న నెగ్లిజెంట్ యాటిట్యూడ్ కనబడుతుంటుంది నాకు. మీరు ఎగ్జాంపుల్ చెప్తారా? ఇప్పుడు నేను హౌస్ ఓనర్ పొజిషన్లో ఉన్నా. నన్ను వచ్చి నువ్వు అడిగి ప్రాపర్ రీజన్ ఉండి నేను లోపలికి రావచ్చా అని అడిగినప్పుడు, ఒక రీజన్ చెప్పినప్పుడు ఆ రీజన్ నాకు కన్వే అయ్యి నేను యాక్సెప్ట్ చేస్తే నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, అయ్యో పవన్ దాన్నే ఉంది డెమన్ పవన్ ప్లీజ్, నీది నాకెలా అనిపిస్తుంది అంటే వాట్ ఐ ఫీల్, నా పర్సనల్ ఫీలింగ్ అది. మీరు నన్ను ఏమడిగారు, నేను ఎప్పుడు అలా రియాక్ట్ అయ్యాను? మాట్లాడేప్పుడు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు, హౌస్లోకి రావచ్చని అడిగినప్పుడు కానీ, ఇది తీసుకోవచ్చని అడిగినప్పుడు కానీ, లేదా హాట్ వాటర్ తీసుకోవచ్చని అడిగినప్పుడు కానీ. ఇప్పుడు మనిషికి ఏంటంటే, ఇక్కడ నేను ఎక్కువ కాదు, నువ్వు ఎక్కువ కాదు, ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు. మిమ్మల్ని నేను హౌస్ ఓనర్స్గా కంటే నేను కూడా సెలబ్రిటీస్గానే చూశాను. బికాజ్ మీరు అగ్ని పరీక్షలు అంటే మంచి కష్టమైన దీంట్లోంచి వచ్చి ఇక్కడికి సెలబ్రిటీస్ హోదాలోనే వచ్చారు. నేను మిమ్మల్ని కామనర్స్గా నేనైతే అనుకోవట్లేదు. నేను అందరినీ కూడా చాలా రెస్పెక్ట్గానే ట్రీట్ చేస్తాను. నీ మనసులో ఏది అంటే ఆ రకమైన కోపంగానే ఏమి ఉండకపోవచ్చు, కానీ ద వే నీ బాడీ లాంగ్వేజ్ కానీ, నీ యాటిట్యూడ్ కానీ, నేను ఎప్పుడు అప్రోచ్ అయినా నువ్వు మాట్లాడే విధానం కానీ, ఎక్కడో సమ్వేర్ నేనెంత పొలైట్గా వచ్చి మాట్లాడదాం అన్నా సరే ఎక్కడో చిన్న ఆ నెగ్లిజెన్స్ అన్నది నాకు అనిపించింది. సమ్వేర్ కనెక్షన్ అనేది ఎక్కడో మిస్సింగ్. 1% దీంతోనే నేను నిన్ను చూజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో నేనైతే ఎప్పుడు ఎవరిని డిస్రెస్పెక్ట్ అసలు ఇవ్వలేదు. నేను అందరినీ కూడా అన్న కానీ, సార్ కానీ, అండి అనే పిలుస్తున్నా. నన్ను బ్రో అని పిలుస్తలేదు, మిమ్మల్ని అదే నన్ను బ్రో అంటావు. అండ్ నేను ఎప్పుడు కూడా ఎవరైనా అడిగినప్పుడు అని ఏం అడగల, వెళ్ళండి అని అన్నా. సెకండ్, నేను మీతో ఎప్పుడు ఆప్యాయతగానే మాట్లాడాను. ఈవెన్ మీరు బాగా చేశారు, అది నాకు నచ్చింది. ఈవెన్ నేను ఆప్యాయతోనే, ఆ రెస్పెక్ట్తోనే మీకు మధ్యాహ్నం ఇది టేస్ట్ చేయండి, ఇది బాగుంటుంది, ఈ ఐటమ్ మా సైడ్ చేస్తారని కూడా మీకు తినిపించాను. అది ప్రేమ, రెస్పెక్ట్, ఆప్యాయత లేకపోతే ఎవ్వరూ తినిపించరు. బట్ మీరు అంత చేసినా సరే నా నుంచి మీకు నెగ్లిజెన్స్ కనిపించిందంటే నాకు కొంచెం తీసుకోవడానికి అర్థం కాలేదు మాట. నాకు ఎక్కడో చిన్నది బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ కానీ ఏమో నాకు యాటిట్యూడ్ లాగా అనిపించింది నాకు. అదర్వైజ్ ఇట్స్ 100% అదే యాక్సెప్ట్ చేస్తా. బట్ నేను నెగ్లిజెన్స్ కి యాటిట్యూడ్ గా ఉన్నారన్నారు చూడు, అది యాక్సెప్ట్ చేస్తా. రాత్రి 12:45. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు సంజన, రీతు, సృష్టి, సుమన్, ఇమాన్యుయల్, తనుజ, ఫ్లోరా, రాము మరియు పవన్. రాత్రి 1:45. మీది కరెక్ట్ అమ్మా, చెప్తాను కదా నేను, తప్పన్నదే లేదు అమ్మా. చూస్తున్నారు, ఆడియన్స్ చూస్తున్నారు, వాట్ అని తెలుసు అందరికీ. నేను ఫన్నీ వేలో కెమెరా దగ్గరికి వెళ్ళన్నా, వాళ్ళు కరెక్ట్ అగ్ని పరీక్ష నుంచి కష్టపడి వచ్చారు, మేము కష్టపడి వచ్చాం కదా. వాళ్ళు నామినేషన్ చేసినందుకు నాకు హర్ట్ లేదు. వాళ్ళు ఏదో లోపల ఒకటి బయటకు, సార్ నేను ఉండేదే ఇలాగా, నాకు నవ్వు రాదు చాలా రేర్గా, బట్ స్టిల్ అందరితో నవ్వుతున్నా, మాట్లాడుతున్నా, ఒక్కరినైనా అవాయిడ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు బయట చెప్పే వాళ్ళకు కూడా ఎట్లా చెప్తారు, బిహేవియర్ బాగలేదంటే ఒక ఆడపిల్లకి బిహేవియర్ గురించి మాట్లాడితే ఒక మనిషి అది ఎట్లా పోట్రే అవుతుంది బయటకి? మాకు తెలియదు ఆ బిహేవియర్ ఏంటన్నది. పదే ఎందుకమ్మా? లేదు నాన్న, ఇప్పుడు నాకు పార్ట్నర్గా బర్నీ గారిని ఇచ్చారు, సాల్వ్ చేసుకోండి, ఆయన వాయిస్ రేస్ చేయొచ్చు కదా, తనుది కాదు మిస్టేక్, అది నేను చేశానని. లేదు బర్నీ గారు వెళ్తుంటే నేనే ఆపానమ్మా.
ప్రామిస్గా నేను ఆపా. వద్దన్న ఆగు, అందరం వెళ్తే గ్రూప్ గేమ్ అయింది, వద్దు ఆగండి అని నేను ఆపా. మీరు అసలు వాళ్ళ ముందు ఆడొద్దమ్మా, నాకు అసలు నచ్చట్లేదు ప్లీజ్. రాత్రి 2:15 అండ్ స్ట్రాటజీ పరంగానే ఎవరి స్ట్రాటజీ పరంగానే వాళ్ళు గేమ్ ప్లే చేస్తున్నారు. ఇక్కడ పర్సనల్గా ఏమీ లేదు. బట్ వన్ థింగ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, వాళ్ళు కంటెస్టెంట్స్గా ఎంటర్ అయినప్పుడు కామనర్స్ అన్న మాట వాడడం కూడా నాకు ఇష్టం లేదు. దే ఆర్ ఆల్సో సెలబ్రిటీస్. బట్ వాళ్ళ 5 కూడా ఒక టీమ్ స్పిరిట్ తోటి ఆడుతున్నారు. ఐ హ్యావ్ ఎ డౌట్ దట్ ఒక ఆల్రెడీ ముందే డిస్కస్ చేసుకుని వచ్చి వీ ప్లే అకార్డింగ్లీ అని చెప్పి అందరూ ఒక మాట అనుకుని ఆడుతున్నట్టు నాకు ఎక్కడో అనిపిస్తుంది. డెఫినెట్లీ అన్నది కనబడుతుంది. యూనిటీ. నేనేమంటానంటే అందరం కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక గేమ్ ఆడేటప్పుడు మినిమం అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏదైతే ఉందో ఆ సుత్తి ఏదైతే ఉందో అది ఇచ్చిన వాళ్ళు సేవ్ అవుతారు అన్నప్పుడు వాళ్ళని సేవ్ చేస్తే మనం రిస్క్లో పడతామని అర్థం. అది మినిమం చాలామందికి అర్థం కాలేదు మనలో. మనం ఏం చేసాం, నలుగురు వెళ్ళి నలుగురికి ఇచ్చాం అంటే ఇద్దరే వాళ్ళు సేవ్ అవ్వండి, నలుగురిని సేవ్ చేసాం మనం చేతులారా. అసలు మినిమం స్ట్రాటజీ వాడిన వాళ్ళు అయితే ఏం చేస్తారో తెలుసా, ఒకటి చేతిలో ఫస్ట్ ఎవరి చేతిలో అయితే పెడతారో మిగతా 9 కూడా వాడి చేతిలో పెడితే 5 నామినేషన్ అంటే 5 డేంజర్ జోన్ లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు మంచి స్ట్రాటజీలో ఉన్నారు. 9 మంది ఉంటే 9 మందిని నామినేషన్ లో పెట్టాలి అనేది వాళ్ళ పాయింట్. మనం 6 ఉంటే 4 సేవ్ చేసేసాం. అది నేను అంటున్నాను. కరెక్ట్. ప్రజెంట్ అయితే గ్రూప్ వర్సెస్ గ్రూపే నడుస్తుంది కాబట్టి మనం గ్రూప్ గానే ఆడదాం. మనందరూ ఒక రకమైన ఎమోషన్తో పెడుతున్నాం. వాళ్ళ లోపల కూర్చొని మేము మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. మరి 9 మందిని నామినేట్ చేయటానికి మనం స్టూపిడ్స్ ఇద్దరిని సేవ్ చేసాము. ఒక్కతరికే పద్దాక సుత్తిచ్చుంటే సరిపోయేది కదా. 5 నామినేట్ మాట్లాడుకుంటారు. ఇది ఇక్కడ మరమే మీరు కేక్ అన్నారు అని కూర్చున్నారు. 9 మంది నామినేట్ చేయడానికి అసలు మనం మాటే మాట్లాడుకోలేదు కదా. వాళ్ళు ప్లాన్ చేస్తారు అనుకుంటున్నారు. ఇట్స్ ఓకే, లెట్ దెమ్. అన్న లిటరలీ నాకు డైలీ ఒక హగ్ ఇస్తాడు కదా, ఒక వామ్ హగ్. లైక్ మా మమ్మీ మా డాడీ అందరినీ మర్చిపోతున్నా నేను. ఇలా నొక్కుతా గట్టిగా. కనపడలేదు నిజంగా. బ్యాండ్ ఉంది కదా, అందరిని పేర్లు పెట్టి పిలిచి ఒక్క రీతిని బిగ్ బాస్ రీతు అంటున్నాండి. బిగ్ బాస్ రీతు అని అన్నాడు, నాట్ బిగ్ బాస్ రీతు. కానీ మనం అట్లా అనుకోలేదు కదా, వాళ్ళు ఓడిపోవడం ఎట్లా చెప్తున్నా. అందుకే నేను ఎందుకు పీపుల్ దగ్గర డిస్కౌంట్ అయిపోయానంటే నేను ముందు ఒకటి వెనక్కి కూడా మాట్లాడను. ఆన్ ఫేస్ ఏదంటే చెప్పేస్తా. ఎవరెలాగా ఉండని నేను మంచుకుంటా. అంటే మనం ఏం చేయలేమని తెలుసు కదా అంటే లైక్ నామినేషన్స్ లో ఇదేంటి ఇదంతా ఇది డిజైన్ కాక ఇది ఈ ప్లేస్ కదా, అక్కడ ఏదో ఆయిల్ పడిందా ఏమో. మూడో రోజు ఉదయం 9 గంటలు. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. గుడ్ మార్నింగ్ బాస్. ఐ లవ్ బిగ్ బాస్. ఉదయం 10 గంటలు. తనుజ గారు మాట్లాడారా మీతో? అంటే లేదు, నేను మార్నింగ్ మాట్లాడడానికి ట్రై చేస్తాను. తనుజ గారు కెన్ ఐ టాక్ టు యూ అన్నా? నో అన్నారు. అస్సలు నేను మా డాడీ మా మమ్మీ దేవునే కేర్ చేయను. నేను ప్రతిసారి ఇది చెప్తా ఏంటంటే నా భావం నేను కరెక్ట్గా ఉంటా. నా మాట్లాడే భాష చాలామందికి కంప్లైంట్లా ఉంటుంది. అదే చెప్తున్నాను, నేను అద్దం భూతద్దంలో ఉంటా. మన మర్యాద మంచిగా ఉంటుంది. మీరు మర్యాదగా మాట్లాడండి, నేను చాలా మర్యాద మాట్లాడు. మన రిలేషన్ బాండింగ్ చాలా పెరిగిపోయింది అనుకో, క్లోజ్ అయిపోయింది అనుకో, మనం ఎలా అయినా మాట్లాడుకుందాం, ప్రాబ్లం ఉండదు. ఆయన వచ్చి నాతో మాట్లాడతాన్నారు, కెన్ ఐ టాక్ అన్నారు. నో అన్న, ఎందుకంటే నాకు నటించడం రాదు శ్రీజ. ఇప్పుడు లోపల ఇంకా పెట్టుకొని సార్ రండి సార్ చెప్పండి సార్, నాకు ఆయన మొహం కూడా చూడడం ఇష్టం కావట్లేదు. ఎందుకంటే ఇది ఒక రియాలిటీ షో అనేది దాటి మాట్లాడిండు ఆయన. ఎంత ఎంత పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఆయన ఫార్వర్డ్ చేశారు తెలుసా. ఇప్పటికీ నేను ఒకటి చెప్తా, ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆల్రెడీ ఆయన బిహేవియర్ చెప్పేస్తుంది ఆయన ఏంటి అనేది. ఉదయం 10:30 ముగ్గురు అడుగుదామా? చెప్పండి చెప్పండి చెప్పండి. అక్కడ బాబు రోజు ఈ సాంబార్ రైస్ తినలేకపోతున్నాం బిగ్ బాస్. ఆల్రెడీ ఆలుగడ్డలాగా ఉన్నాం, ఇంకా ఆలుగడ్డలా తయారవుతున్నాం. ప్లీజ్ బిగ్ బాస్ కొన్ని చేంజ్ చేసుకుందామా బిగ్ బాస్? ఇవాళ వాళ్ళకి బాగా క్యారేజ్ ఇచ్చి మేము వండించుకొని తింటాం ఒక్కరోజు. ఎందుకంటే
బర్నీ అన్న పుట్టినరోజు బర్నీ గారు బిగ్ బాస్ మీరు మంచోళ్ళు బిగ్ బాస్. కొంచెం మంచిగా బిహేవ్ కొంచెం ఓనర్ చెప్పండి వాళ్ళ పుట్టినరోజు బర్నీ అన్నది కొంచెం ఏమైనా స్పెషల్ చేసి మనల్ని ఏమైనా స్పెషల్ పంపించారేమో చూడండి. ఆ క్యారేజ్ చూడు బిగ్ బాస్, ఆ క్యారేజ్ చూడగానే గుడ్డి జారిపోతుంది బిగ్ బాస్. నిప్పాలనే మూడు కూడా రావట్లేదు బిగ్ బాస్. అదే సాంబార్, అదే బంగాళదుంప, అదే బిగ్ బాస్ ఒక రోజుకి టేస్ట్ కూడా మారట్లేదు బిగ్ బాస్, సేమ్ టేస్ట్ వస్తుంది. ఫస్ట్ రోజు పెద్ద సాంబార్ వేసుకొని సాంబార్ రుచికరం సాంబార్, అది సాంబార్ ఇది చాలా హ్యాపీ బిగ్ బాస్ నిజంగా రియల్ గా ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్నారు రోజు అదే పంపిస్తారు. అయ్యో బిగ్ బాస్ ఆ రోజు వరకు హ్యాపీ, రోజు మొత్తం అదే అయితే నాట్ హ్యాపీ బిగ్ బాస్. ఉదయం 10:45. एक कप चाय प्लीज. तरस गया ప్లీజ్. సారీ ఎట్లయినా ఏదైనా చేసి ఎంటర్టైన్ చేస్తాను. సారీ అంటే నాట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, మేము ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి టీస్ కాఫీస్ ఇవ్వట్లేదు, టీ కాఫీ హెల్త్ పర్పసెస్ మెడికల్ పర్పసెస్ ఇస్తున్నాము. ప్లీజ్ చాయ్ ఇవ్వండి. ఇప్పుడు వస్తుంది నాకు తెలిసి మీకు ఫుడ్. నేను మొన్న చాయ్ వచ్చింది సేమ్ ఆలుగడ్డం, సేమ్ సాంబార్, మమ్మల్ని సాంబార్ చేసేసారు. ఇంకా ఇదొక్క లైన్ మేము దాటొద్దు అని ఫిక్స్ అయినాం. క్యుములేటివ్ డేస్ రోజుకి 60s తాగే అలవాటు ఉంది. కొన్ని వాటిలో మేము రూల్స్ ఫాలో అవుతున్నాం అంతే. ఐ కెన్ అండర్స్టాండ్ వేర్ యు కమింగ్ ఫ్రమ్. ఎస్. చాయ్ దొరకదా? బిగ్ బాస్ ని అడగండి మాకు టెనెంట్స్ కి చాయ్ పంపండి అని. ఆకలేయట్లేదు అబ్బా, అదే సాంబార్, అదే పొటాటో. మనం తప్పదు బ్రో, అట్లీస్ట్ వీఆర్ లక్కీ టు హ్యావ్ అనుకోవాలంతే. మరి ఏం చేయాలి, ఇదైనా దొరికిందిరా బాబు అనుకోవాలంతే. ఎలిమినేట్ ఎవరు అవుతారు? నాది సంజన గారు కావాలి. నాది సంజన గారు కావాలి. నీకు కూడా తెలుసా 100% సంజన గారు ఉంటారు. కాదబ్బా అసలుకి హౌస్ హార్మనీ లైక్ యునానిమస్. నువ్వు జస్ట్ శ్రీజ, నువ్వు బిగ్ బాస్ చూస్తావు కదా ప్రతిసారి అన్ని సీజన్స్, బయట ఎట్లా పోట్రే అవుతుంది, అందరు కలిసి పాప మీ పిల్లని అంటున్నారు. అవ్వదబ్బా, అవుతుంది. ఎట్లయితే చెప్పనా, వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నా అంటే ఎంత తప్పు చేసినా 14 మంది ఒక అమ్మాయిని ఇట్లా అనేటప్పటికి ఆబ్వియస్లీ ఎట్లా వస్తుంది తెలుసా, అరే సర్లేరా తను చేసింది ఆయన ఎందుకు తన మీద అట్లా పడిపోవాలి అని వస్తుంది. మధ్యాహ్నం 12 బర్నీ గారు 4 కదా నానబెడితే బాయిల్ చేస్తా. ఒకటి మిస్ అయింది నిజంగా, ఒకటి మిస్ అయింది. 3 ఉన్నాయి. ఇంకోటి ఎవరు తిన్నారు? ఎగ్ తిన్నావా నువ్వు పొద్దున? ఎగ్ తిన్నావా? ఎగ్ పోయింది. బిగ్ బాస్ గుడ్డు పోయింది. గుడ్డు పోయిందా? గుడ్డు పోయిందా? గుడ్డు పోయిందా? ఆడ సినిమాలో అంటాడు కదా. అది కాదు నాన్న, బాయిల్డ్ ఎగ్. రాము ప్రియా గుడ్లుది అడుగుతుంది, ఒక్కటి తక్కువ ఉందని అర్థమైందా? ఒక్కటే తీసుకున్నా. మీరు నిజంగా చెప్పండి రా, నన్ను ప్రాంక్ చేస్తున్నా. ప్రాంక్ ఎందుకు చేస్తావు? ఇందులో 4 eggs ఆయన ఉడకబెట్టారు, 3 ఇంకోటి ప్రియా ఏమంటే టీ లేదన్నప్పుడు ఎందుకు ఇచ్చినాం మనం టీ? ఏంటిది? రామ్ కా కళ్ళు తిరుగుతున్నాయి మెడికల్. ఇప్పుడు వేరే వాళ్ళందరూ వచ్చి కాఫీ అంటే లేదు లేదు, నేను ఆల్రెడీ ఫ్లోరార్ కాఫీ. మరి నెక్స్ట్ సింపుల్ అబ్బా, నార్మల్ గా టీ కాఫీ ఇవ్వని ఛాన్స్ లేదు. పర్పసెస్ కే ఇస్తున్నాం. ఎక్స్ట్రీమ్ హెల్త్ పర్పస్ కూడా ఇట్లాంటివి వద్దు. సింపుల్ చెప్తున్నాం కదా, అందరూ వచ్చి సేమ్ రీజన్ చెప్తారు. ఎవరు గుడ్డు తిన్నారు? ఎప్పుడు వెళ్ళాను గుర్తు తెచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు. మెమొరీ పోయింది బిగ్ బాస్. 1 hour మెమొరీ. నేను ఎవరు ఒక మాట చెప్తాను, యాక్చువల్గా నేను రోజుకి ఒకసారి తింటా. నా 2 గుడ్డులో 1 గుడ్డు ఇతను తింటే తిన్నారు, పర్లేదు. తినలేదండి. ఇతంది గుడ్డు పర్లేదు. నేను ఈ పూట పస్తుంటా, ఏం కాదు, నేను తిన్ను. అవునా? ఓకే గైస్, అవుట్ హౌస్ వాళ్ళు ఇంట్లోకి నాట్ అలౌడ్. గుడ్డలు పోయిందన్నా. గుడ్డు బాత్రూంలోకి వెళ్ళి తిన్నావు కదా. అందరికి అడిగారు, నాకు కూడా అందరిని అడిగారు. చేసిన తప్పుని అందరినీ మీరు జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే అందరికి యునానిమస్ లో ఒక రూల్ పెట్టినప్పుడు అడగండి. మరి మీరు ఎవరు చేసిండ్రో చెప్పండి. అది కరెక్ట్ కాదన్న. అబ్సల్యూట్లీ మేము రెగ్యులర్ గా వస్తున్నాం. సింపుల్ అన్న, సింపుల్ సింపుల్. మాకు మీకు నీడ్ అయినా కూడా, మీకు నీడ్ ఏంటి? ఏం నీడ్ మీకు? ప్లేట్లు కడుక్కోవాలి, ఇక్కడ ఏముంది? ఏంటి క్లీనింగ్ ఉందా? ఫిగర్ అవుట్ చేసుకోండి మీరు. ఇంకా బిగ్ బాస్ ని అడుక్కోండి. లోపల అలౌ చేసినప్పుడు మీరు ఇవన్నీ చేస్తుంటే
మేము కూడా కొంచెం చూడాలి కదా. సింపుల్. పర్మిషన్ నా సైడ్ నుంచి పర్మిషన్ లేదు, నేను సింపుల్ చెప్తున్నా. మాకు 1 సస్పెక్ట్ దొరికారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సంజన గారు, హాట్ వాటర్ కోసం ఒక సస్పెక్ట్ నవ్వుతున్నారు తను బాగా. నో వన్ ఓకే, నో వన్ అలౌడ్ టు వాష్ హియర్ ఆల్సో. ఏది దానికో ఇక్కడ నాట్ అలౌడ్. మీకు బయట ఉంది కదా, ట్యాప్ ఉంది కదా, అక్కడ క్లీన్ చేసుకోండి, ఇక్కడ నాట్ అలౌడ్. కనుక్కోండి. మరి ఎవరి దొంగతనం చేసిన అడగండి. యాక్సెప్ట్ చేసిండ్రా? యాక్సెప్ట్ చేసిండ్రా? ఇప్పుడు నువ్వు చూసినా? సారీ, మీరు చూసి ఏంది ఎగ్ లేపేయడం? మరి మా ఇంతసేపు మాకు ఎందుకు చెప్పలేదు? ఎగ్ దొంగ ఎందుకు? ఆవిడే మధ్యాహ్నం 12:15 సంజన గారు ఎగ్ తీశారు, దొరికిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వదిలే. గుడ్డు తిన్నారా అంటే తినలేదు, దాచిపెట్టింది కాబట్టి. లేదు, గుడ్డు దాంట్లోంచి నేను చాలా గుడ్డు, నాకు గుడ్డు ఎందుకో నేను ఎంత గుడ్డు చూడు, ఎంత ముద్దుగా ఎంత అమాయకంగా ఉంటాను. మీరా? ఎంత స్వీట్ ఉంటాను చూడు, నీ జుట్టు కోమ్ చేసి. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆ డీజే టిల్లు సినిమాలో రాధికాయ గుర్తుకొస్తుంది. గుడ్డు ఎవరు తిన్నారు అంటే మాకు తెలియదు అన్నట్టే కదా, అది మీరు చెప్పాలా లేదా? ఓకే, వీళ్ళు నాకు చెప్పారండి ఇలాగా, నువ్వు చెప్తే అక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది ప్రూవ్ చేసుకోవాలి. పోయిందని అడుగుతున్నారు, క్వశ్చన్ అది పోయిందని అడుగుతున్నప్పుడు స్టార్టింగ్ లో చెప్పేస్తే ఇల్లు మొత్తానికి యాక్సెస్ ఉండదని చెప్పినాక మన వరకు వచ్చినాక అప్పుడు మీరు నిజం బయటకు అక్కారని చెప్పేది అంతే. మీరు రాముకి ఊరికే చెప్పారా అని అడిగితే ఇప్పుడు మీరు ఏమన్నారు? అవును చెప్పాను అని అన్నారు. ఎవరు తిన్నారు ఏమో అని అడిగాను. మీరు డిస్కసింగ్, తను నువ్వే పోరా నేనే అని ఊరికే చెప్పాను. అనుకుంటే అనుకోపో అని చెప్పాను. తను నిజంగా నేనే తీసుకున్నాను అనుకున్నాడు. మీరైతే తీసుకోలేదు? లేదు. ప్రామిస్? ఎస్. మీరు అదైనా గట్టిగా చెప్పండి, నేను తీసుకున్నానంటే ఓకే యాక్సెప్ట్ చేసేసి. గట్టిగా చెప్తే ఫైట్స్ అవుతాయి, నవ్వి ఏం నడుస్తుందో నడవని. హరీష్ గారు గుడ్డు పోయిందంట. హరీష్ గారు వచ్చి చెప్పాడు, మీరు బై ఛాన్స్ తిన్నారంటే నా గుడ్డే పోయింది పర్లేదండి అని చెప్పారు. అంటే ఒకళ్ళు బికాస్ ఆఫ్ యూ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ప్రాబ్లం. ఎగ్ గురించి వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వని చెప్పి అంటున్నారు. మీరు చేస్తున్న మీకేంటంటే ఏదన్నా వస్తే ఒక మాట నవ్వేసి వెళ్ళిపోతున్నారు, మీ పని మీరు చూసుకుంటున్నారు తప్ప ఇప్పుడు మీ వల్ల లోపలికి ఎవరిని రానివ్వని చెప్పి అంటున్నారు. మీరు తిన్న ఎగ్ గురించి మొత్తం ప్రాబ్లం అవుతుంది. ఆయన గట్టి మాట్లాడాల్సి వస్తుంది, ఈయన మాట్లాడాల్సి వస్తుంది, ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. హరీష్ గారి ఎగ్గు హరీష్ గారు చెప్పారు, ఒక ఎగ్ హరీష్ గారి ఎగ్గు కాదండి, దట్ ఈస్ నాట్ హరీష్ గారి ఎగ్గు. ఇక్కడ మీరు ఇదే మీరు ఒక ప్రాబ్లం ఏంటి? మీ దగ్గర ఆన్సర్ తెప్పించడం కోసం నేను చెప్పాను. యాక్చువల్ గా హరీష్ గారు మీకేమో ఫేవర్. అది యాక్చువల్లీ ఏమంటారు, పవన్ ఇంకేమంటారు, మన కళ్యాణ్ గారు ఎగ్. హరీష్ గారు ఎగ్గు, హరీష్ గారు బర్నీ గారు ఒక నిమిషం, మీరు టాపిక్ వేరే తీసుకెళ్తే ఓవర్ స్మార్ట్ చూపించద్దు. హరీష్ ఫేవర్ అని చెప్పొద్దు మీరు మాట. ఆవిడ ఏం మాట్లాడింది? హరీష్ గారికి చెప్పానంటుంది ఆవిడ. మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మీకన్నా బాగా చేస్తా, మీ ఇష్టం చేసుకోండి, చేసుకోండి కానీ నేను దాని గురించి పట్టించుకోవద్దు. మాట్లాడు ప్లీజ్, మీరు కూడా మాట్లాడు. ఆవిడ చెప్పిన మాట నేను చెప్తున్నాను. హరీష్ గారికి ఆన్సర్ చెప్పించడం కోసం నేను మాట్లాడా. ఆవిడ ఏం చెప్పిందండి? హరీష్ గారికి చెప్పానంటుంది. ఆవిడ సమాధానం చెప్పండి. హరీష్ గారికి చెప్పానంటుంది ఆవిడ. ఒక మాట ఏమో తెలుసు ఇక్కడ, అది ఏమో తెలుసా? ఆవిడ చెప్పండి. హరీష్ గారికి ఇచ్చినందుకు ఇలా జరిగితే మీ ఓనర్స్ మీరు ఇంత ఇన్కాంపిటెంటా, మీరు సమర్థులు కాదా? ఇంకోటి హరీష్ గారు ఇంకోటి చెప్పండి. ఇప్పుడు ఒక ఆవిడ ఎగ్గు తినడం వలన మొత్తం టోటల్ మెంబర్స్ అందరినీ లోపలికి రాని అంటే డిఫరెంట్ మెంబర్స్ అందరూ రియాక్ట్ అవుతారు కదా సార్. మీరు లేని దాంట్లో, మీరు అసలు చూడని దాంట్లో నమ్మిన పర్స్పెక్టివ్ అక్కడ ఆవిడ ఏమంటుంది? నేను అదే అన్నాను, హరీష్ గారికి చెప్పానంటుంది. నేను అదే చెప్తున్నాను సార్. షీ చేంజింగ్ హర్ మిన్సింగ్ వర్డ్స్ అన్నాను నేను. అదే అన్నా, మరి ఆవిడ అడగాలి కదా ఈయన. అదే అన్నా, మేము అదే అడుగుతున్నాం, హౌ కెన్ యూ చేంజ్ ద వర్డ్స్ అని. అండ్ మీరు ప్రతిసారి ఒక గాడ్ ఫాదర్ ఫిగర్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడికి వచ్చి నేను అడిగాను, ప్రామిస్ చెప్పు మీరు తిన్నారా అని నేను అడిగాను. ఇగో ఓనర్స్ సార్ వదిలేసేయండి. గుడ్డులో మీ అది బాధ్యత. ఒక్కొక్క రకం తీసుకో. ఒకసారి నేను ఒకటి చెప్తాను. ఒక్కొక్కరు నేను ఒకటి చెప్తున్నాను. మీరు చెప్పుకోండి. ప్రతిసారి కూడా వచ్చి నేను మీకన్నా ఎక్కువ మాట్లాడగలను. మీరు స్మార్ట్ గా ఇక్కడ స్మార్ట్ గా మాట్లాడడం కాదు. ఒక ప్రాబ్లం ఇప్పుడు మాట్లాడుతున్నా మీకు ఏదో అర్థం అవుతుంది. ఒక చెప్తుండే మీకు తప్పు మాట్లాడుతున్నా.
తప్పు మాట్లాడుతున్నారు. తప్పు మాట్లాడుతున్నారు. మీరు మాటలు మార్చి మాట్లాడుతున్నారు. అర్థం చేసుకోవట్లా. టైం వచ్చిన నేను చెప్తుంటే అర్థం కావట్లేదు మీకు. పాయింట్ ఏంటి చెప్పండి. నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, మీరు భరణి గారు, మీరేనే మాట్లాడుతున్నాను. మీరు సరిగ్గా వినిపించుకోవట్లేదు. ఏం జరిగింది తెలియదు. వింటే అర్థమైపోతుంది. పూర్తిగా వినలేదు భరణి గారు, వినలేదు మీరు. ప్లీజ్ దయచేసి వినండి. మొత్తం ఎగ్గపోయినప్పుడు చెప్పండి. ప్రాబ్లం అందరికి వస్తుంది. ఓకే, మీ ఎగ్గన మీరు రియాక్ట్ కావాలని చెప్పి మీరు స్మార్ట్ గా మాట్లాడకండి చెప్పండి. మీరు టాపిక్ డైవర్ట్ అవుతుంది. అది కాదు, కన్వే చేస్తున్నా మీకు స్మార్ట్ గా అడిగి తీసుకున్న ఆన్సర్ అని. అఫీషియల్ గా తీసుకుంటే మేము ఇచ్చింటే ఇది అవ్వదు. అది ఎండ్ ఆఫ్ ది డే మమ్మల్ని అడగకుండా తీసుకున్నారు, అందుకనే అది ఫేర్ కాదు. ఇప్పుడు రాము లేదు, నేను వచ్చి టీ అడిగాను, ఎంత అడిగాను, ఇవ్వలేదు. అది మెడికల్ ఎమర్జెన్సీ కాదు కదా. సో ఇప్పుడు ఎగ్ అడిగితే ఇవ్వరేమో అని ఫీల్ అయినా. నాకు ఆ భోజనం సరిపోవట్లేదు. బట్ అది రూల్. ఒక చిన్న ఎగ్గే కదా, 4 ఎగ్ ఉండేది, ఎవరికి తెలియదు అనుకున్నా. రూల్ కదా. నువ్వు ఇంప్రెస్ చేయమంటే చెప్పు, దెర్ ఈస్ అ వే. చెప్పు, ఏదైనా పర్ఫామ్ చేయమంటే చెప్పు, నేను చేస్తాను అని చెప్పి అఫీషియల్ గా తీసుకెళ్ళంటే అవ్వకపోతుండే. అది టెంప్ట్ అయినా ఎగ్గే కదా. మధ్యాహ్నం 12:30 ఒక్క నిమిషం నా మాట అన్న, ఒక్క నిమిషం నేను మాట్లాడక నేను విన్నాను. నేను విన్నాను నీ మాట, చెప్తాను నీ మాట అసలుకి నేను. ఓకే, నాకు నిన్నటి నుంచి మీరు చాలా 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 ఫేక్ ఆడుతున్నా నాకు అర్థమైపోయింది. నేను మీ మాట ఏది నమ్మను, మీ మాట నమ్మను అంతే. నేను ఈ మాట నమ్మను అన్నా. సారీ, నేను మీ మాట నమ్మరు. మీరు ఒక ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని పెట్టుకుంటున్నారు కెమెరాల ముందు, ఏదేదో వేస్తున్నారు, గిమికి చేస్తున్నారు, సింపతి కార్డ్ ఆడుతున్నారు. నేను మీ మాట నమ్మను, మీ మాట నమ్మనన్నా. సింపుల్ చెప్తున్నా, మీ మాట నమ్మను నేను. అక్కడ అంతంత సింపతి గేమ్ ఆడి ఇది చేయరా అది చేయరా ప్లీజ్ అని ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి నేను నమ్మను. సింపుల్, నేను ఒకళ్ళు నమ్మనంటే నమ్మను. నమ్మకం మళ్ళీ రావాలంటే నాకు టైం పడుతుంది. ఇక్కడ బర్నీ గారు, మేము బర్నీ గారిని పిలుస్తా. మీరు నువ్వని పిలిచినప్పుడు మీరు దాన్ని ప్రిపేర్ అయ్యి ఉండిపోండి. హరీష్ గారు ఒక నిమిషం ఉండండి. నేను నువ్వని పిలుస్తా, తర్వాత వేరే రకంగా కూడా మాట్లాడాలంటే నేను మర్యాద ఎంత సీరియస్ గున్నా సరే, నేను ఎంత సీరియస్ గున్నా సరే ఏకవచనంకి వెళ్ళను. ఏదైనా మాట్లాడే ఎంత సీరియస్ అయినా కూడా డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడను. కాంటెక్స్ట్ గురించి మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే మీరు ఆ టాపిక్ ని వక్రీకరించి ఇదంతా మాటలు గారిని చెయ్యొద్దు. ఇదే అన్నా, నేను అలాంటి అనిపించిందంటే వెంటనే నాకు తెలుసు ఇక్కడ ఎగ్గపోయింది. ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల అందరూ సఫర్ అవుతుందని చెప్పి నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఫ్లోర్ లోపల వచ్చి గొడవ అవుతుంది అది రా అంటే నేను హరీష్ గారు సింపుల్ ఒకటే అన్నా, ఇక్కడ నేను ఇవ్వను, నేను ఆ స్పేస్ ఇవ్వను. మీరు నాట్ అలౌడ్ ఇన్సైడ్ కావాలండి. మీకు వాటర్ కావాలంటే మేము తెస్తాం. ఓకే, ప్రియా పర్మిషన్ లేదు. నేను హౌస్ ఓనర్ ని, మీరు నాట్ అలౌడ్ అండి. ఐఎమ్ సో సారీ ఫర్. ఓకే ఫైన్, బట్ ప్రియా దగ్గర మాట్లాడాలి. లేదు, ప్రియా గారు బయటకు వస్తారు. అట్లీస్ట్ నేను డెసిషన్ తీసుకుంటున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ది హౌస్. కొంచెం సేపు వరకు కాన్ఫిడెన్స్ మాట్లాడొచ్చా? లేదండి, మీ దగ్గర మాట్లాడొచ్చా? కొద్దిసేపటి తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఐ కాంట్ ఫేక్ అరౌండ్. సో దట్ ఈస్ వై. ఇప్పుడు నేను యాంగ్రీగా ఉన్నా, నేను యాంగ్రీగా ఉంటాను. సో ప్లీజ్. సరదాగా జరిగిందా సీరియస్గా జరిగిందని సెకండరీ. మీకు ఒక విషయం తెలిసినప్పుడు ఆ విషయాన్ని మేము ఇంకొక కాస్ట్ చేస్తున్నప్పుడు అది మీరు ఆవిడ నవ్విన తర్వాత నాకు వినండి, అక్కడ వినండి, డెసిషన్ ప్రూవ్ అవుతుంది. అక్కడ నేను వర్క్ చేసుకుంటున్నా, ఈవిడ నవ్వింది. నేను వచ్చిన తర్వాత నేను వస్తూ ఆవిడ చెప్తుంది లేదు రామా అని, నాకు లాయల్ గా ఉంటావు కదా అని అన్నారా లేదా? చెప్పండి, అన్నారా లేదా? అన్నాను. మాకు తెలిసింది ఒకటి బ్రో, మీకు ఫస్ట్ తెలిసినప్పుడు మీరు చెప్పలేకపోయారు. ఏమని? కన్ఫర్మేషన్ లేదండి బాబు. కన్ఫర్మేషన్ కాదు, అట్లీస్ట్ మీకు మినిమం ఐడియా ఉన్నా మీరు చెప్పాలి. చెప్పిన బట్టి డెసిషన్ మేకింగ్ అని డిసైడ్ అవుతుంది. తీసుకోండి, అందరికి ఒక పనిష్మెంట్ ఉంటుంది అన్న. ప్రియా నేను చెప్తున్నాను, ఐఎమ్ వన్ ఆఫ్ ది హౌస్ ఓనర్, మాట్లాడాలి నాతోనా? ఈ ఒక్కసారి కాదండి, మీరు నేను వచ్చి అడిగినప్పుడే లేదా అడిగి నర్వస్ అయ్యాను, తెలియదు వదిలేస్తారు పాయింట్ అనుకున్నాను. ఇంత సీరియస్ తీసుకుంటారు అనుకోలేదు. లోపల రావడానికి లేదు, చెప్పలేదు. లేదు, నాతో రండి, ఇక్కడ వరకే రండి. లేదు అలౌడ్ లేదు. మనీష్ చెప్పండి, తను అర్చిస్తాడు. మనీష్ 1 minute కమ్. షీ వాంట్స్ టు సే సారీ అండ్ షీల్ లీవ్, అంతే. ఇక్కడి నుంచే స్పేస్ ఇస్తున్నావు అమ్మా తనకి. స్పేస్ కాదు, సి లేదబ్బా, ఇన్ని రోజులు కామ్గా ఉన్నా ఏంటి అంటే అసలుకి ఏంటిది ఇది ఇంత పెద్దది అవుతుంది అనుకున్నాను. I got tempted. సీరియస్ గా do what you want అబ్బా, don't speak with me.
ఐ విల్ డూ వాట్ ఐ వాంట్. నేను కూడా ఓనర్. సరే అలౌ చేసుకో. సరే రైట్ డోర్ నుంచి రావద్దు అని నేను చెప్పను. డే 1 నుంచి ఒక్కసారి చేసే తప్పు 3 days చేసే తప్పు కాదు అది. చెప్పి వెళ్ళిపోయి మైండ్ యువర్ లాంగ్వేజ్. సిగ్గులేదా అని చెప్పకు. నీకు సిగ్గులాంటివి సిగ్గులేదా అని డోంట్ క్రాస్ యువర్ లైన్. డోంట్ క్రాస్ యువర్ లైన్. గైస్ 1 సెకండ్. మీరు కుక్స్ కి ఇద్దరికి చెప్పాను అని అన్నారు, వాళ్ళు నవ్వారు అని అన్నారు. అది నిజమా కాదా? లేదు, తీసుకొని పోయినప్పుడు చూడలేదు. మీరు చెప్పాను అని ఇందాక అన్నారు. లేదు, తినేటప్పుడు చూసారు. ఎవరు చూసారు? భరణి, మరి తనుజ, మరి నేను చూసానా మీరు తినేటప్పుడు? అంటే నేను ఎవరు చెప్పను, పోనీ చెప్పారు. షీ సపోర్టెడ్ మీ దట్ టైం. నేను తినేటప్పుడు చూడలేదు. నేను తినేటప్పుడు చూడలేదు. దే సపోర్టెడ్ మీ దట్ టైం. వాళ్ళకి తెలుసు. ఎవరు సపోర్ట్? నేను నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు లోపల నుంచి భరణి తింటారా అని ఇలా చూపించింది నాకు. ఇదేంటి వీడియో చూపిస్తుంది చెప్పని నేను తినేసి వచ్చాను. అది ఎగ్గని కూడా నాకు తెలియదు నాకు. బట్ ఇప్పుడు నేను దొరికిపోయాను రా. ఇప్పుడు నేను దొరికిపోయాను కదా, హాఫ్ నిజం చెప్పి. మీరు దొరికిపోయి మీరు తప్పు చేస్తే మాకెందుకండి పనిష్మెంట్? కాదు, అదేదో మీరు అడగాల్సింది. ఇంత మంది సరే అదే పాయింట్ తీసుకువెళ్లాల్సింది. మిమ్మల్ని అందరు బ్లేమ్ చేస్తున్నారు కదా. ఎవరికి తెలుసు అన్ని చెప్పలేదు. మొత్తం ఆవిడ టిష్యూ పేపర్ లో ఏదో ఉంది. నాకు బాడీ ప్రోటీన్ కావాలి ఏంటి అంటే ఇలా అనింది. ఆమెకి ఫ్యూయల్ చేస్తున్నారు లోపల పెట్టి మొత్తం. కరెక్ట్. నేను నిన్న కూడా ఈ గొడవ అయినప్పుడు అదే చెప్పిన అందరికి, ఉండకండి ఆమె దగ్గర. ఉంటే అంతే ఏమంటారు, కాంటెంట్ గ్రాప్ చేయని చూస్తుంది ఆమె. హరీష్ గారు, నేను నిజంగా చెప్తున్నా, అస్సలు స్మార్ట్నెస్ గానీ లేదంటే మిమ్మల్ని ఏదో మీ టాపిక్ మీ మాట్లాడింది ఒక్కటి నమ్మండి. నేను బరస్ట్ అవడానికి కారణం అదే. అందుకే నేను సారీ చెప్తున్నా కదా. సారీ, నేను నిజంగా నాకు పెద్దోళ్ళు ఆవిడ ఇంత మ్యాటర్ జరుగుతుంటే ఆవిడ నవ్వుతుంటే నాకు కాదండి. ఒక పిల్ల ఏడుస్తుంది, ఒకడేమో బాధపడుతుంటే నవ్వుతుంటే ఎలా ఉంటుంది? నేను కూడా అది మధ్యాహ్నం 1 గంట. ఏమైందమ్మా? నాకు హౌస్ హార్మనీ కావాలి. ఇక్కడ పొటెన్షియలీ మ్యాక్స్ 100 days ఉంటాం మనం. 100 days అట్లాంటి పర్సన్ తోటి నేను ఉండలేను. ఏం ఎక్కర్లేదు. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మీరు చేసేటప్పుడు చూశారని చెప్పేసి భరణి గారి పేరు చెప్పారు, రాము పేరు చెప్పారు, తనుజ వాళ్ళు బ్యాడ్ అవుతున్నారు. మీరు ఎంత గొడవ జరుగుతున్నా నాదే తప్పని ఒప్పుకోకుండా అక్కడ కూర్చొని మీరు చాలా ఇన్నోసెంట్. అసలు అది చాలా తప్పు మేడం, చాలా తప్పు చేస్తున్నారు. మీకు అది అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. కూల్ డౌన్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నోట్లో నుంచి కూడా బ్రీత్ తీసుకో. నేను ఫుడ్ నాకు తినాలనిపిస్తుంది. ఆ గుడ్లు చూడంగానే నేను టెంప్ట్ అయ్యా, ఆ బనానాస్ చూడంగానే నేను టెంప్ట్ అవుతున్నా. సారీ రా. సారీ కాదు మేడం, నాకు ఎందుకో మీరు కావాలని చేస్తున్నారు అనిపిస్తుంది. కావాలనే తిన్నాను, నాకు ఆకలి తట్టుకోలేక టెంప్ట్ అయినా. వాళ్ళకి ఒకటి దొరికితే చాలు దాన్ని పట్టుకొని లాగాలని చూస్తున్నారు. ఒక్కటే గుడ్డు కదా, అలా ఒక దానికోసం అలా చేస్తారు. మిమ్మల్ని అడగంగానే అవును టెంప్ట్ అయ్యాను తిన్నానంటే ఎనఫ్ అయిపోయా ఇంక అక్కడితో. ఒక్కటే గుడ్డు కదా. మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలు. మార్నింగ్ ఇక్కడ నేను వర్కౌట్ చేసుకుంటే మార్నింగ్ కూడా కంప్లైంట్స్ మళ్ళీ మీ గురించి. మీకు ఎందుకు ఆమె మీద కన్సర్న్? ఆమెకే లేదు ఆమె మీద అంత కన్సర్న్. అదే కదా ఇప్పుడు చెప్తున్నాను నేను. మరి మీ ఇద్దరు కన్సర్న్ ఫీల్ అయ్యి మీ ఇద్దరు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీ ఇద్దరు అక్కడ ఆమె వచ్చి పోయి ఏం చెప్పింది, నేను గుడ్డు కట్ చేయడం చూసారు సగం ఆయన, ఎగ్గు తింటాను తనుజ చూసింది అని అంటే మీ ముగ్గురు కలిసి ఆడిన గేమ్ లాగే ఉంది అది. తనకి తన మీద కన్సర్న్ లేదు. అలానే కనిపించింది. మరి ఆమె వచ్చి అక్కడ చెప్పినప్పుడు అలానే కనిపించింది. ఏం మాట్లాడుతున్నావు? ఆమె వచ్చి అక్కడ చెప్పినప్పుడు అలానే కనిపించింది. మీరు అలాంటప్పుడు నేను ఇదే చెప్తున్నాను, మీ మీద ఎందుకు బ్లేమ్ తీసుకుంటున్నారు? మరి మీరు ఎందుకు కన్సర్న్ ఫీల్ అవుతున్నారు? అందరికీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. నేను ఆవిడ మీద కన్సర్న్ తీసుకోవడం వల్ల మీరు బ్యాడ్ అవుతున్నారు. కాదన్న మీకు అర్థం. మీరు కన్సర్న్ తీసుకోవటం, ఆమెకు 5 months, ఆమెకు సింపతి ఏమొద్దు, ఆమెకు నాకేం అవసరం లేదు. మీరు ఆమె గురించి ఆలోచించి మీరు బ్యాడ్ అయ్యి ఏమొస్తుంది మీకు? నాకు ఆ పాయింట్ లో అక్కడ చెప్పినప్పుడు వీళ్ళ ముగ్గురికి తెలుసు, వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు ముగ్గురికి తెలుసు, కానీ వీళ్ళిద్దరు మాట్లాడలేదు అన్నట్టు కన్వే అయింది అందరికి అక్కడ. సింపతి ఇస్ డిఫరెంట్, కన్సర్న్ ఇస్ డిఫరెంట్. బర్నీ గారు ఒకసారి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళతో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఒకవేళ నా వరకు ప్రాబ్లం వస్తే ఐ నో వాట్ టు టాక్. నేను ఎలా డిఫెండ్ చేసుకోవాలో నాకు తెలుసు. ఒకవేళ నాగార్జున సార్ గారు అడిగితే నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయని కూడా నేను చెప్తున్నాను కదా. ఐ డైరెక్ట్లీ టాక్ టు దెమ్. నువ్వు అసలు ఈ విషయంలో కూల్గానే ఉండు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలు. ఒకసారి కూర్చో.
డిస్టర్బెన్స్ ఆర్గానిక్ అవుతే ఏం కాదబ్బా, కావాలని చేస్తే ఆవిడతోటి నాకు ఐ కాంటాక్ట్ లేదు. నేను బయట కూర్చున్నప్పుడు కూడా ఇలా అన్నప్పుడు చేతులు ఏముందో నాకు తెలియదు. నేను ఎందుకంటే ఇప్పుడు కూడా గ్లాస్ దగ్గర కూర్చుంటే ఇలా తిరిగి చూస్తే నాకు నిజంగా ఏం క్లారిటీ కనబడలేదు. ఒకవేళ నేనేం తప్పు పొరపడ్డాను మళ్ళీ చెక్ చేసుకున్నాను కూర్చొని, నాకేం కనబడలేదు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దాంట్లో 3 eggs ఉన్నాయి. ఐ నోటిస్డ్. ఎందుకంటే నేను వాష్ చేస్తున్నాను కదా, పక్కనే ఉన్నాను కదా, నేను వాష్ చేస్తున్నాను. తనుజాని అడిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి నేను సారీ చెప్తాను, ఎందుకంటే నేను చేసిన తప్పేంటి మీకు తెలియాలి. దీంట్లో అందరికీ సారీ చెప్తున్నాను. తనుజాని అడిగాను, తనుజ దీంట్లో ఎగ్గేదమ్మా అని. ఆవిడ తీసుకెళ్ళారని చెప్పింది. మరి చెప్పాలి కదా, మీతో ఎవరు చెప్పాలి కదా అని చెప్పంటే అది కాదు చెప్పొద్దు అని చెప్పింది. ఎందుకు చెప్పొద్దు అని చెప్పంటే తనకి హెల్త్ బాగాలేదు, ఆ 5 months బేబీని వదిలేసి వచ్చింది కదా, తనకి బాడీలో ఏదో జరుగుతుంది నాకు తెలియదు. అది బాబు పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో బాడీలో నాకు తెలియదు. ఈ రీజన్లో ఆవిడకి ఏదో బాడీలో చేంజ్ వచ్చేసి ఇది మొత్తం క్రాంప్స్ ఏవో అని చెప్పినది ఏదో వస్తుంది, అందుకని ఇచ్చానంటే నా నోరు నేనే కట్టేసుకున్నా. మధ్యాహ్నం 1:45. మీరు అంత గొడవపడి అంత ఆర్గ్యూ చేసిన తర్వాత మేమేమనుకున్నాం, నిజంగా మీకు తెలియదు అనుకున్నాం. లోపలికి వెళ్ళంగానే ఆమె వచ్చి మీకు తెలుసు అనగానే మా మైండ్ బ్లాక్. లిటరల్లీ మైండ్ తెలుసు అనగానే నువ్వు ఏడ్చావు, తప్పుగా ఏడ్చావు, బికాస్ ఆఫ్ నీకే తెలియదు, నీ దాంట్లోనే ఉన్నారు. అవును, అది కరెక్టే, అది కరెక్టే సృష్టి. ప్రియా అన్నది కరెక్ట్. కాదు రితు, ఏదో మేము దొరికిపోవడానికి నేను కవర్ చేసుకోవడానికి అలా అన్నాను. అలాంటిది నీకు నువ్వు ఊహించుకొని మాట్లాడచ్చు. నేను ఊహించుకొని మాట్లాడాను నాకు అలా అనిపించిందని మాత్రమే చెప్తున్నాను. నువ్వు ముందే మాట్లాడాలి. నీకు గుడ్డు గురించి అక్కడ అడుగుతున్నప్పుడు ఆమె క్లియర్ గా వచ్చి మీకు తెలుసా అని అడిగినప్పుడు మాకు తెలీదు ఆమె వచ్చి క్లియర్ కెమెరాలు ఉన్నాయి, దొరికిపోయా, మొత్తం తెలియదు, అయినా తెలీదు అన్న తర్వాత యాజ్ ఎ గర్ల్ ఐ హావ్ దట్ కన్సర్న్ దట్ యు గాట్ యాంగ్జైటీ, ఐ యామ్ దేర్ ఫర్ యు. 5 months బేబీ ఉంది నాకు, ఓకే ఫైన్, నీకు ఆ కన్సర్న్ ఉంది, ఓకే రియల్ గానే నీకు ఆ హార్ట్ లో కన్సర్న్ ఉంది. నేను తప్పని మీ గురించి మాట్లాడట్లేదు, నా పరివారం గురించి మాట్లాడారు, దాని గురించి మాట్లాడట్లేదు. నా పరివారం గురించి మాట్లాడారు. నేను మాట్లాడేటప్పుడు అదే కరెక్ట్ అయితే నేను చెప్పిందే కరెక్ట్. మరి ముందే నీకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు పోయి వాళ్ళతో మాట్లాడాల్సింది. మధ్యాహ్నం 2:15. ఆవిడ గుడ్డు తినేసింది. తనుజ వలన నాకు తెలిసింది, నాకు ఏది ఈ 5 months బేబీ ప్రోటీన్ కావాలని మేడం. ఆగండి, ఆవిడ చెప్పింది చెప్తున్నా. తనుజ చెప్పింది చెప్తున్నాను. మాట్లాడొద్దు, ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు, నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు. ఒక్క నిమిషం, నా కథ తెలీదు మీకు, నా కథ తెలీదు మీకు, నా పెయిన్ తెలీదు, నా పెయిన్ నాకే తెలుసు. తెలియదండి, నేను విక్టిమ్ అయ్యానండి. రోజు రాత్రి ఏడుస్తానండి నేను బెడ్ పైన. అరే గోయా ప్లీజ్, ఏ గో, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు, I don't want to talk to you. Even I don't want to talk to you. That day you shouted on me, na? You shouted at me, अरे what? Free bird. Now I'm answering you. जब आप मेरे family, मेरे personal life के बारे में बात कर रहे ना, ऐसा लगता है. ప్రతిసారి వస్తుంది ఇది స్కోప్ తీసుకోవడానికి. अरे మీరు स्कोप नहीं चाहिए. पर्सनल फ्रेंडली గా వచ్చి पर्सनल लाइफ के बारे में जान के ऐसा लगता है मैडम, ऐसा लगता है. యు బిహైండ్ మీ. ఎందుకు ఇట్లాంటి వాళ్ళని తీసుకొస్తారు? వెనకుందండి, నా వెనకుంది. ఫ్రీ బర్డ్ అని చెప్తే ఏ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో, ఏ ఇంగ్లీష్ డిక్షనరీలో ఫ్రీ బర్డ్ ఒక బ్యాడ్ వర్డ్. పెళ్లి కాలేదు, ఫ్రీ బర్డ్ అంతే చెప్పాను. ఇక ఇందాక ఎలా అయిందంటే కాంటెక్స్ట్ మొత్తం ఎక్స్పోజ్ అయింది. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకున్న బ్లేమ్ అప్పుడు పాయింట్స్ ఇస్తున్నారు. పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం అక్కడ నుండి పాయింట్స్ వినాలి. కానీ మీ ఇద్దరు వెళ్ళి డిస్కస్ చేసుకురమ్మన్నప్పుడు వాళ్ళిద్దరు ఇంకొక వేరే వర్షన్ తీసుకొస్తారు. అక్కడే మొత్తం పాయింట్స్ వస్తే దొరుకుతారు. డిమాండ్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504551 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504552 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఫ్లోరా సైని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504553 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504558 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504559 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సంజనా గల్రాని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504660 కి మిస్డ్ కాల్ ఇవ్వండి.
సృష్టి వర్మ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504661 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504663 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. తనుజ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504664 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే జియో హాట్‌స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి 10:30 నుంచి శుక్రవారం అర్ధరాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.